డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని వక్తలు తెలిపారు. ఆయన 94వ జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని అబ్దుల్ కలాం రోడ్లో ఆ పేరుతో నేమ్ బోర్డును ఆవిష్కరించారు. ఆయన ఎంతో కష్టపడి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారన్నారు. దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. యువత, విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఆయన చూపిన బాటలో నలవాడిని పిలుపునిచ్చారు. కలాం గారి 94వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి అతని జీవితం మనకు ఏదైతే అతన్ని జీవించిన విధానం స్టైలు మరి మన యూత్కు ఎంతో ఉపయోగపడుతుందని, అతని ఆశలన్నీ మన యూత్ మీదనే పెట్టి మరి ఎప్పుడైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ మంచిగా ఉంటుందో మరి అందరూ బాగుపడతారని తను విద్యార్థులకు చెప్పడం జరిగింది. ఆయన చెప్పడమే కాదు, ఆచరించడం కూడా జరిగింది. అతను ఎంత లైఫ్ స్టైల్లో ఉన్నా చనిపోయేటప్పుడు అన్నీ గవర్నమెంట్ పరంగానే చేసి పోవడం అది ఎంతో మన అందరికీ దిక్సూచిగా కనపడుతుంది. కాబట్టి దయచేసి యూత్ అందరూ కూడా ఆయన మార్గంలో వెళ్ళి మరి భారతరత్న తీసుకోవడం మనకెంతో సంతోషకరమైన విషయం అని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.